వైన్ షాప్ల టెండర్లకు గడువు ముగుస్తోంది. భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. టెండర్ ఫామ్ ధర 3 లక్షలకు పెంచినా ఏమాత్రం తగ్గలేదంటున్నారు అబ్కారీ శాఖ అధికారులు. చివరి రోజు మరిన్ని దరఖాస్తులు వస్తాయంటున్న నిజామాబాద్ అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతూనే ఉంది. మరో 2 రోజులు గడువు ఉంది. ఇప్పటికే ఎంత శాతం అప్లికేషన్స్ వచ్చాయి, అసలు ఏంటి అనే దానిపైన మనతో పాటు మాట్లాడేందుకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మల్లారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, గతానికి ఇప్పటికి ఎట్లా ఉంది? అంటే 1 లక్ష రూపాయలు పెంచారు కదా, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఏం లేదండి, బాగానే వస్తున్నారండి. మాకు లాస్ట్ టైం 2023-25 లీజ్ ఇయర్లో నిజామాబాద్ నుంచి 3759 అప్లికేషన్స్ వస్తే చివరి రోజు 2048 వచ్చినాయండి. అంటే ఇక్కడ కూడా ఇంకా రేపు ఎల్లుండి ఉంది కాబట్టి ఇప్పటివరకు నిన్నటి వరకు మాకు 418 వచ్చిందండి. ఇప్పుడు 150 చిల్లర నడుస్తుంది. ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి చాలామంది వచ్చి చలాన్లు ఒక్కొక్కరు 60-70 చలాన్లు తీసుకెళ్తున్నారు. కానీ ఎప్పుడైనా మా చివరి రోజుల్లోనే లాస్ట్ 2 రోజులు ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము లాస్ట్ టైంకి వచ్చిన దానికంటే కూడా ఇంకా పెరుగుతాయని మేము ఆశాభావంతో ఉన్నామండి. తప్పకుండా పెరుగుతాయి, గవర్నమెంట్కి రాబడి బాగానే తీసుకొస్తామని మేము ఆశాభావంతో ఉన్నాం. మొత్తం జిల్లాలో ఎన్ని షాపులు ఉన్నాయి సార్? ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎన్ని సార్? మొత్తం మన నిజామాబాద్ జిల్లాలో 102 షాపులకు నోటిఫై చేశామండి. నిజామాబాద్ జిల్లాలో 5 స్టేషన్లు ఉంటాయి, ఎక్సైజ్ స్టేషన్లు. నిజామాబాద్, బోధన్, ఆర్మూరు, భీమ్గల్ మరియు మోర్తాడు. ఈ 5 స్టేషన్ల పరిధిలో 102 షాపులకు మనం నోటిఫై చేశాము. నిన్నటి వరకు 419 అప్లికేషన్స్ వచ్చాయండి. ఈరోజు అప్లికేషన్స్ 150 చిల్లర వచ్చాయి. అంటే 419 ప్లస్ 150 ఇంకా సాయంత్రం వరకు కూడా పుంజుకుంటుందండి. అంటే ఈ లాస్ట్ చివరి రోజు అంటే ఒక 1000 నుంచి 2000 అప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఉండదండి. మనకు బయట ఆశాభావాలు కూడా చాలామంది వచ్చి అడిగిపోతున్నారు కాబట్టి లాస్ట్ టైం లాగానే లాస్ట్ లీజ్ ఇయర్లో చివరి రోజు 2048 వచ్చింది. అదే ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుందని. లాస్ట్ ఇయర్ మాకున్న కంపారేటివ్ ఫిగర్ 3759 అధిగమించి ఇంకా పైచులకు అప్లికేషన్స్ వస్తాయని మేము ఆశాభావంతో ఉన్నామండి. రైట్, ఇదే అంటే చాలామంది ఆసక్తి చూపుతున్నారు, ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అంటే 23-25 ఏ స్థాయిలో వచ్చాయి, దానికంటే ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ నుంచి మంచి ఆదాయాన్ని కూడా అందిస్తామని చెప్పేసి సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.